యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి నీవు ఒక్కసారైనా ఆలోచన చేసినావా? నా జీవితం ఏంటి? నా జీవిత గమ్యం ఏంటి? దేవుని వాక్యంలో ఒక మాట, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటి అంటే, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నది. కనుక నువ్వేం పాపం అయితే చేసినావో ఆ పాపము ఒక దినాన నీ విషయమై సాక్ష్యం ఇవ్వబోతా ఉంది. పిల్లి కళ్ళు మూసుకొని ఎవరు నన్ను చూడలేదు లేని పాలు తాగితే సరిపోతుందా? పిల్లి కళ్ళు మూసుకున్నంత మాత్రాన వేరే వాళ్ళు చూడలేరా? కనుక నీ జీవితంలో కూడా నేను చేసిన పాపం ఎవరికి కనబడడం లేదులే, ఎవరు నన్ను చూడడం లేదులే, నా జీవితం బాగుంది అని నువ్వు అనుకుంటా ఉంటే నీకెంతో నష్టం ఉంది. కనుక సహోదరి సహోదరుడా, నీ పాపము నీ భార్యకు, నీ బిడ్డలకు, ఈ సమాజానికి, నువ్వు కన్న నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవునికి నువ్వు చేసిన పాపము ఖచ్చితంగా కనబడుతుంది. చూడండి, ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక గొప్ప ధనవంతుల ఇంట్లో ఒక ఆమె పనిచేస్తూ ఉందంట చాలా సంవత్సరాల నుంచి. ఒకరోజు ఆ ఇంటి యజమానురాలు వేరే దేశానికి వెళ్ళి తాను మంచిగా అందంగా ఉండే ఒక వాచి తనను ఆకర్షించింది. ఆ అలారం వాచి ఆ యజమానురాలు ఇంటికి తీసుకొని వచ్చిందంట. ఇంటికి తీసుకొని వచ్చింది. రోజు 8:30కి తన అలారం పెట్టుకుంటుంది. 8:30కి అలారం పెట్టుకొని తను రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోయేది. పని మనిషి ఏం చేసిందంటే ఆ వాచిని చూసి, అబ్బాయి ఎంత బాగుంది, ఈ వాచ్ నా ఇంట్లో ఉంటే బాగుంటుందని అనుకుంటుంది. అనుకొని ఏం చేస్తుందంటే ఒకరోజు ఉదయకాలంలో ఇండ్లు ఊడ్చే సందర్భంలో ఆ వాచ్ తీసుకొని ఎవరికి కనబడకుండా తన ఊళ్ళో తను పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ యజమానురాలు వచ్చి, ఆమె ఇక్కడ వాచ్ పెట్టాను కనబడలేదంటే, ఆమె ఆ పని మనిషి అంటది, ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర నేను పనిచేస్తున్న అమ్మగారు, నన్ను మీరు అనుమానిస్తారా అంటే, లేదు లేదు నేను అనుమానించడం లేదు, సరే మన ఇద్దరం కలిసి వెతుకుదాము, వాచ్ ఎక్కడుందో కనబడుతుంది అని చెప్పి ఇద్దరు కలిసి వెతకడం ప్రారంభించినారు. సమయము 8:30 అయింది. అయిన వెంటనే అలారము మోగింది. అలారం మోగుతూనే ఆ వాచ్ ఆమె వెళ్ళుందని అందరికీ తెలిసిపోయింది. కనుక ఒక దినాన నువ్వు చేసిన పాపము నిన్ను పట్టిస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. ఈ లోకంలో నువ్వు ఎవరి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. కనుక దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా, దేవుడు నిన్ను సంధిస్తూ ఉండగా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉండగా, దేవుడు నీకు తరుణం ఇస్తూ ఉండగా ప్రభు చెంతకొచ్చి ప్రభు సన్నిధిలో నువ్వు పాపం ఒప్పుకో. పాపము నీకు అవమానం తీసుకొని వస్తుంది. పాపము నిన్ను అప్రతిష్ట పాలు చేస్తుంది. పాపము నిన్ను మరణానికి అప్పచెప్తుంది. పాపము నిన్ను నరకానికి అప్పచెప్తుంది. పాపము నీ ఆరోగ్యానికి క్షీణింపజేస్తుంది. పాపములో ఎంత కాలం జీవిస్తావు సోదరి సోదరుడా? యేసు ప్రభు ఇలాంటి నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. పాపలను రక్షించడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. నిన్ను ప్రేమించి నీ కొరకు యేసు ప్రభు నీ పాపం క్షమించడానికి, నా పాపం క్షమించడానికి, లోక పాపములు క్షమించడానికి, లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా యేసయ్య లోకానికి వచ్చినాడు. సిలువలో ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు. ఎంత ఘోర పాపివైనా సరే, ఎన్ని దినాల నుంచి పాపంలో చేసిన వాడవైనా సరే, నీ పాపంలో సంఖ్య ఎంత పెద్దదైనా సరే యేసు ప్రభు క్షమిస్తాడు. నీకు సంతోషం ఇస్తాడు, నీకు ఆనందం ఇస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, నీకు పాప క్షమాపణ ఇస్తాడు. నీ పాపములన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాక వాటిని సముద్రగాధంలో పడవేస్తానని దేవుని వాక్యంలో ఉంది. కనుక యెషయా గ్రంథం 59:12 ప్రకారం నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను పట్టుకోక మునుపే, నీ పాపం నిన్ను నరకానికి అప్పజెప్పక మునిపే ఈ మాటలు వింటున్నటువంటి నీవు యేసయ్యని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. నీ రక్తంతో నా పాపం కొడుకు చిన్న ప్రార్థన హృదయంలో చేసుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రులుగా చేస్తాను. నీ హృదయం శుద్ధి కాబడుతుంది. లోకంలో నెమ్మది చూస్తావు, శాంతిని చూస్తావు, సమాధానం చూస్తావు. సోదరి సోదరుడా, ఆ విధంగా కాక నువ్వు పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం నువ్వు తప్పించుకోలేవు. కనుక ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాను. మీ అందరికీ ప్రైజ్.